కానీ సుందర్ని కాకుండా అశ్విన్ ప్లేస్లో రవీంద్ర జడేజాని తీసుకున్నారు. ఎందుకో మేబీ ఐఎమ్ నాట్ ష్యూర్. జడేజా రాను రాను ఈ మ్యాచ్లో ఎలా ఎఫెక్ట్ చూపిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, ఖవాజా, ముఖ్యంగా హెడ్ అండ్ అలెక్స్ క్యారీ. సో జడేజా పిక్ ఏమవుతుంది, లైక్ సక్సెస్ అవుతుందా లేదా ఫెయిల్యూర్ అవుతుందా ముందు ముందు తెలుస్తుంది. చూసారుగా వీడియో. జనరల్గా మనలో చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఉంటాము, చాలా ప్రిడిక్షన్స్ చేస్తాం, అరే వాళ్ళ వీడు బాగా ఆడతాడరా, వీడు ఆడలేడరా అని. కానీ అసలైన హై ఎప్పుడు వస్తుంది తెలుసా, మనం చేసిన ప్రిడిక్షన్ రైట్ అయినప్పుడు. సో నిన్న నేను చెప్పినట్టు లైక్ ఐ హ్యాడ్ మై డౌట్స్ ఓవర్ జడేజా సెలెక్షన్ ఇన్ దిస్ టీమ్ ఫర్ గబ్బా టెస్ట్. జడేజా పర్ఫామ్ చేయగలడా అని, అండ్ ఒక రకంగా ప్రిడిక్షన్ రైట్ అయింది. సో ఆన్ ఏ పర్సనల్ నోట్, నా ప్రిడిక్షన్ రైట్ అయినందుకు కాస్త హ్యాపీగా ఉన్నా సరే, ఒక జెన్యూన్ క్రికెట్ ఫ్యాన్గా, ఒక జెన్యూన్ ఇండియన్ క్రికెట్ టీమ్ సపోర్టర్గా కాస్త బాధగా కూడా ఉంది. ఎందుకంటే జడేజా పర్ఫామ్ చేయకపోవడం, ఓవరాల్గా ఈ సెకండ్ డేలో మనం కాస్త బ్యాక్ ఫుట్లోకి రావడానికి, ఆస్ట్రేలియా డామినెన్స్ చూపించడానికి వన్ ఆఫ్ ద రీజన్స్గా మారిందనమాట. సో ఆన్ దట్ నోట్, వెల్కమ్ టు క్రికెట్ విత్ విహారీ. గబ్బా టెస్ట్ సెకండ్ డే ఎలా ప్యాన్ అవుట్ అయింది, మన వాళ్ళు ఎక్కడ బ్యాక్ ఫుట్లోకి వచ్చారు, ఆస్ట్రేలియా ఎక్కడ డామినేట్ చేసింది, అండ్ మన వాళ్ళు ఎక్కడ మెరుగ్గా బౌలింగ్ చేసి ఉండాల్సింది అనే విషయాలన్నీ మాట్లాడేసుకుందాము. ముందుగా వచ్చిన రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నిన్న 13 అవర్స్ ప్లే మాత్రమే జరిగింది వర్షం వల్ల, తర్వాత ఎక్కువగా జరగలేదు. సో అక్కడి నుంచి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ కంటిన్యూ చేసింది. డే 2 మనకి సూపర్ స్టార్ట్ వచ్చింది. అఫ్కోర్స్ ద లెజెండ్ హిమ్సెల్ఫ్, ద గోట్ జస్ప్రీత్ బుమ్రా మ్యాచ్ స్టార్ట్ అయిన ఒక 40 మినిట్స్లోనే 2 వికెట్లు తీసేశాడు. ఓపెనర్లు ఇద్దరిని పెవిలియన్కి పంపించేశాడు. ఇద్దరు బిహైండ్ ద వికెట్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయారు. ఇండియా అప్పుడు ఆన్ టాప్. ఆ స్టార్టింగ్ ఫేజ్ ఆఫ్ ప్లే ఏదైతే ఉందో ఇవాళ, అప్పుడు లబ్షన్ అండ్ స్మిత్ ఉన్నారన్నమాట క్రీజ్లో. ఇద్దరు కాస్త డౌన్ ఆన్ ఫామ్ ఉన్నారు. దే వర్ సర్చింగ్ ఫర్ ఫామ్. అలాంటి సిచ్యువేషన్లో మనదే అప్పర్ హ్యాండ్. సో బుమ్రా చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ మిగతా 2 ఎండ్స్ నుంచి కూడా, లైక్ బుమ్రా ఆఫ్ అటాక్ వెళ్ళినప్పుడు 2 ఎండ్స్ నుంచి కూడా సిరాజ్ అండ్ ఆకాష్ దీప్ కూడా ఆ ప్రెషర్ని కంటిన్యూ చేశారు. టు బి ఫ్రాంక్, మీకు స్టాట్స్ చూస్తే మీకు ఆ స్టాట్స్ వల్ల ఏమీ తెలియదండి, ఎందుకంటే మ్యాచ్ చూస్తేనే తెలుస్తుంది. సిరాజ్ కానీ ఆకాష్ దీప్ కానీ చక్కటి సపోర్ట్ ఇచ్చారు జస్ప్రీత్ బుమ్రాకి. కానీ ఆ స్టాట్స్లో మీకు అది కనబడదు. ఆకాష్ దీప్కి అన్లక్కీగా 0 వికెట్స్, ఒక్క వికెట్ రాలేదు. తన అంత మంచి బౌలింగ్ని స్టాట్స్ రూపంలో కన్వర్ట్ చేసుకోలేకపోయాడు, అన్లక్కీ. సిరాజ్ కాస్త ఎక్స్పెన్సివ్ అయినా సరే బౌలింగ్ బాగా చేశాడు, 1 వికెట్ మాత్రమే వచ్చింది. సో ఎక్కడ మొదలైందంటే, లబ్షన్ వికెట్ను తెలుగువాడు నితీష్ కుమార్ రెడ్డి తీశాడు మరోసారి. సెకండ్ టెస్ట్లో తీశాడు, ఇప్పుడు కూడా. అప్పుడు వచ్చాడు మనకి, వచ్చేసాడు రా బాబు అనుకోలేదు చేసేవాడు వచ్చాడు. ఇక్కడ చేపెట్టుకున్నానంటేనే మీకు అర్థం అవ్వాలి. హెడేక్. ట్రావిస్ హెడ్ మాస్టర్ వచ్చాడు, ఇండియన్ బౌలర్లందరికీ పనిష్మెంట్ ఇచ్చేశాడు. ఏదో స్కూల్లో హోంవర్క్ చేయకపోతే పిల్లలకి హెడ్ మాస్టర్ పనిష్మెంట్ ఇచ్చినట్టుగా. సో ఒక విషయం చెప్పుకోవాలి, బుమ్రా రోజంతా ఒక ఎండ్లో బౌలింగ్ చేస్తూ ఉండలేడు కదండి. అసలే తనది యూనిక్ యాక్షన్, ఇంజురీ ప్రోన్ ఎక్కువ ఉంటాడు. సో ట్రావిస్ హెడ్ చాలా క్యాలిక్యులేటెడ్గా బ్యాటింగ్ చేశాడు. బుమ్రా లేనప్పుడు మిగిలిన బౌలర్లను టార్గెట్ చేయడము, అండ్ ఇన్నింగ్స్ని చాలా పాజిటివ్ వేలో స్టార్ట్ చేశాడు అన్నమాట. సిరాజ్ అండ్ ఆకాష్ దీప్ని కాస్త అటు ఇటు అన్నట్టు ఆడాడు. మెయిన్ అటాక్ చేసింది జడేజా అండ్ నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో. ఇదే ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకుంది. జడేజా ఇంక్లూజన్ ఉన్న మీద నాకు డౌట్స్ ఉన్నాయని చెప్పాను కదా నిన్న, అది దీని గురించే. ట్రావిస్ హెడ్ మిడిల్ ఓవర్స్లో వస్తాడు, జడేజా కూడా అప్పుడే బౌలింగ్ వేస్తాడు, లెఫ్ట్ హ్యాండ్ టు లెఫ్ట్ హ్యాండ్. అండ్ ఇలాంటి గబ్బా పిచ్ మీద జడేజా ఏమాత్రం ఇంపాక్ట్ చూపిస్తాడు అన్నది మాట్లాడుకున్నాం. ఇంపాక్ట్ చూపించలేదు చివరికి. స్ట్రైట్ అవే హెడ్ ప్రెషర్ పెట్టేశాడు. వేగంగా 1 డే టైప్లో రన్స్ స్కోర్ చేసేసాడు, ఆపకుండా అసలు స్కోర్ చేస్తూనే ఉన్నాడు. ఆ ఓవర్స్ 40 to 80 మధ్యలో మన బౌలర్స్ ఏమాత్రం ప్రెషర్ పెట్టలేకపోయారు, లైక్ హెడ్ని ఆపలేకపోయారు. దేవర్ అవుట్ ఆఫ్ ఆన్సర్స్. హెడ్ విసిరే క్వశ్చన్స్కి ఏం ఆన్సర్ చేయాలో వాళ్ళకి తెలియలేదు. స్క్వేర్ ఆఫ్ ద వికెట్, బ్యాక్ ఆఫ్ ద స్క్వేర్ కూడా చాలా మంచి షాట్స్ ఆడాడు. దీనివల్ల ఏం జరిగిందో తెలుసా, హెడ్ ఇంత కాన్ఫిడెంట్గా ఒకవైపు ఉండటం వల్ల అసలు ఫామ్లో లేని స్టీవ్ స్మిత్ కూడా మెల్లగా ఫామ్లోకి వచ్చేసాడు. అండ్ స్టీవ్ స్మిత్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అయితే ఇదే నేను చెప్పను, ఎందుకంటే స్టార్టింగ్లో ఆకాష్ దీప్ చాలా ఇబ్బంది పెట్టాడు. స్టీవ్ స్మిత్ వాజ్ లక్కీ అంతే, ఒక ఎడ్జ్ తీసుకోలేదు అండ్ ఫ్యూ క్లోజ్ కాల్స్ సర్వ్ అయ్యాడు. అవన్నీ లక్ వల్ల సర్వ్ అయ్యి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సెంచరీ కొట్టేశాడు. యాషెస్ 2023 తర్వాత టెస్టుల్లో తనకు తొలి సెంచరీ. అఫ్కోర్స్ ఒకప్పుడు టెస్టులను రూల్ చేశాడు స్టీవ్ స్మిత్. కొంత డ్రై ప్యాచ్ నడిచిన తర్వాత ఈ సెంచరీ వచ్చింది. ఇదంతా హెడ్ ఒకవైపు తన డామినెన్స్ అండ్ పాజిటివ్ ఇంటెంట్ కంటిన్యూ చేయడం వల్ల ఆ కాన్ఫిడెన్స్ స్టీవ్ స్మిత్ మీద కూడా రబౌన్ అయింది. వాళ్ళిద్దరూ 4th వికెట్కి సూపర్ పార్ట్నర్షిప్, చాలా భారీ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అసలు ఇండియా వర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద గేమ్. అంత మంచి పార్ట్నర్షిప్, వాళ్ళు 500 దాటేస్తారా అన్నట్టు ఆ స్టేజ్కి కూడా వెళ్ళింది, అంత బాగా పార్ట్నర్షిప్ ఉంది. బట్ 80 ఓవర్స్ తర్వాత సెకండ్ న్యూ బాల్ వచ్చింది. అప్పుడు మళ్ళీ ఆ దేవుడు వచ్చాడు. ఆ దేవుడి పేరే జస్ప్రీత్ బుమ్రా.
ఐ బిలీవ్ ఇన్ జెస్సీ బాయ్ బికాజ్ హీఈస్ ఏ రియల్ గేమ్ చేంజర్ అని సిరాజ్ అన్నట్టు మరోసారి తనే గేమ్ చేంజ్ చేసేసాడు. ఆ న్యూ బాల్తో ఒక 5-6 ఓవర్స్ స్పెల్ వేశాడు. దడ వికెట్లు తీసి పారేశాడు. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ అండ్ ఆ తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్ అందరి వికెట్లు తీసేశాడు. సో డే ఎండ్ అయ్యేసరికి అలెక్స్ క్యారీ అండ్ మిచెల్ స్టార్క్ ఉన్నారు క్రీజ్లో. 405 for 7 ఆస్ట్రేలియా స్కోర్. ఇంకా కూడా కమిన్స్ అప్పటికి దిగి ఒక క్విక్ 20 runs అంతా కొట్టాడు. వాళ్ళ టైలెండర్స్ ఎంత బాగా ఆడతారో మనకు తెలుసు. కమిన్స్ ఒక 20 runs కొట్టాడు. ఇంకా క్యారీ 50కి దగ్గరలో ఉన్నాడు. స్టార్క్ తను కూడా బ్యాటింగ్ చేయగలడు. ఇంకా జాష్ హెజల్వుడ్, నేథన్ లైన్ కూడా ఉన్నారు. సో వాళ్ళ టైల్ ఇంకా పెద్దగా ఉంది. రేపు మార్నింగ్ మన వాళ్ళు వచ్చినప్పుడు అసలు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించడానికి అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళ టైల్ ఆ తోక కాస్త ఊగిందా మనకి ఆ తోకతో మనల్ని చుట్టేస్తారనమాట. లైక్ ఊపిరి ఆడనివ్వకుండా చుట్టేస్తారు. ఆస్ట్రేలియా గేమ్ ప్లాన్ ఎలా ఉండొచ్చు అంటే డే 3 నుంచి మ్యాచ్ జరుగుతున్నంతసేపు నాకు అనిపించింది ఎప్పుడైతే హెడ్ అండ్ స్మిత్ క్రీజ్లో ఉన్నారో వాళ్ళు 500 కన్నా ఎక్కువ స్కోర్ చేసి ఇలాంటి బౌన్సీ పిచ్ మీద మన బ్యాటర్లను ప్రెషర్లో పెట్టడానికి చూస్తారు. ఎందుకంటే వర్షం థ్రెట్ ఉంది డే 3, 4, 5 కూడా. అసలు కంప్లీట్ మ్యాచ్ జరుగుతుందా డ్రా అవుతుందా కూడా తెలియని పరిస్థితి. సో వాళ్ళు థింగ్స్ని స్పీడప్ చేయడానికి చూస్తారు ఆస్ట్రేలియా. నా దృష్టిలో నాకేమనిపిస్తుంది అంటే ఈ టైల్తో కలిసి అలెక్స్ క్యారీ 500+ తీసుకెళ్ళడానికి స్కోర్ని ట్రై చేస్తాడు. ఒకవేళ ఇండియన్ బ్యాటర్స్ కూడా ఇదే లెవెల్లో లైక్ హెడ్ అండ్ స్మిత్ లెవెల్లో ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చి భారీ స్కోర్ చేశారనుకోండి, దిస్ టెస్ట్ ఈస్ హెడింగ్ టువర్డ్స్ ఎ డ్రా. బట్ ఇండియన్ బ్యాటర్స్ ఫెయిల్ అయ్యారే అనుకోండి, ఫాలో ఆన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది ఆస్ట్రేలియాకి. ఎందుకంటే ఫాలో ఆన్ అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో చేసిన స్కోర్ కన్నా 200 లేదా అంతకన్నా ఎక్కువ డిఫరెన్స్కే సెకండ్ ఇన్నింగ్స్లో టీం ఆల్అవుట్ అయితే ఫాలో ఆన్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి అనమాట. సో 500+ టార్గెట్ చేసి ఇండియాని అరౌండ్ 200కి ఆల్అవుట్ చేసి ఇంకోసారి బ్యాటింగ్కి దింపి ఆ కండిషన్స్ని ఎక్స్ప్లాయిట్ చేద్దామని ఆస్ట్రేలియా ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటుంది. లైక్ టూ ఫార్ అహెడ్ ఇదంతా. చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి, ఇలా జరగాలి అలా జరగాలి. బట్ వాళ్ళ స్ట్రాటజీ ఇలాగే ఉంటుందేమో, ఎందుకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి, రెయిన్ వల్ల ఎక్కువ టైం లేదు కాబట్టి రెండోసారి బ్యాటింగ్ చేసే అవకాశం లేకుండా ఆస్ట్రేలియా ఈ గేమ్ని అప్రోచ్ అవుతుందని నా నమ్మకం. ఇప్పుడు ఇండియా ఎలా ఆడాలి డే 3? ఫ్రెష్గా వస్తారు మళ్ళీ. బుమ్రా ఆఫ్కోర్స్ ఫస్ట్ స్పెల్ వేస్తాడు, ఫ్రెష్గా వస్తాడు కాబట్టి. కానీ బుమ్రాని ఒక గాజు బొమ్మలా కాపాడుకోవాలి. తన ఇంజురీ ప్రోన్ బాడీకి, తన ఇంజురీ ప్రోన్ యాక్షన్కి తగ్గట్టుగా ఎక్కువ ఓవర్లు వేయించకూడదు. వికెట్లు తీసినాడు కదా అని ఎక్కువ ఓవర్లు వేయించకూడదు. అండ్ కాపాడుకోవాలి. ఇంకా 2 టెస్ట్లు ఉన్నాయి. కొన్ని నెలల తర్వాత జూన్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా వస్తుంది. మధ్యలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉంటుంది. లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని తనని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో రేపు మార్నింగ్ వచ్చి బుమ్రానే వస్తాడు. త్వరగా ఆ 3 వికెట్లు. ఇప్పుడు 405 స్కోర్ ఉంది కదా, ఇండియా ముందున్న ఫస్ట్ టార్గెట్ ఈ టైల్ ఎక్కువసేపు తోక ఊపకుండా 450 లోపు వాళ్ళను ఆల్అవుట్ చేసేయాలి. 450 మార్జిన్ దాటకూడదు. అంటే ఇంకా 45 runs ఉన్నాయి. ఆ 45 runsలో 3 వికెట్స్ తీసేయాలి. ఆ తర్వాత బ్యాటర్ల మీదే మొత్తం భారం అంతా. వాళ్ళు ఎలాగ ఆడితే ఈ మ్యాచ్ అలా సాగుతుంది. ఈ మ్యాచ్ అటువైపు టర్న్ అవుతుందన్నమాట. ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ మంచి స్టార్ట్ ఇవ్వాలి. తర్వాత కోహ్లీ, రోహిత్ తమ సీనియారిటీని ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. లైక్ అఫ్కోర్స్ కోహ్లీ ఈ సిరీస్లో ఆల్రెడీ ఒక సెంచరీ కొట్టాడు. బట్ దాన్ని కంటిన్యూ చేసి టీంని కష్టాల నుంచి బయటపడాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒప్పుకోవాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే మనం బ్యాక్ ఫుట్లో ఉన్నాం. అసలు ఈ డే ఎండ్ అయ్యేసరికి 90-10 ఇన్ ఫేవర్ ఆఫ్ ఆస్ట్రేలియా నేను చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తుందేమో అనుకున్నాను. బట్ జస్ప్రీత్ బుమ్రా బ్రిలియన్స్ వల్ల అది ఒక 70-30కి తగ్గింది. కానీ ఇంకా మనం 50-50 సిచ్యువేషన్కి కూడా రాలేదు. మనం గేమ్లో వెనకబడే ఉన్నాం, అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ పిచ్ ఎలా ఉంది, మన బ్యాటర్ల ఫామ్ ఎలా ఉందో మనం చూసుకుంటే. సో అది సంగతి. మళ్ళీ రేపు మార్నింగ్ కూడా ఒక అరగంట ముందుగానే స్టార్ట్ అవుతుంది. 5:20కే టెలికాస్ట్ స్టార్ట్ అవుతుంది స్టార్ స్పోర్ట్స్లో. అఫ్కోర్స్ నేను పనిచేస్తున్న సంస్థ కదా, అప్పుడప్పుడు చెప్పుకోవాలి. వాళ్ళకే ఫ్రీ ప్రమోషను. నేను ఒక క్రెడిబిలిటీ వస్తుంది, ఒక అథెంటిసిటీ వస్తుంది స్టార్ స్పోర్ట్స్ ఎంప్లాయీ చెప్తున్నాడంటే. సో లైవ్ టెలికాస్ట్ చూసేయండి. రేపు ఈవినింగ్ వీడియోతో మరిన్ని మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ టు క్రికెట్ విత్ విహారీ.